పుష్ప సినిమాతోని ఆయన పాన్ ఇండియా లెవెల్లా ఎవరు మన అల్లు అర్జున్ ఎటువంటి పేరు సంపాదించుకున్నాడో మన అందరికీ తెలిసిందే. అటు పుష్పరాజ్ లేక ఉత్తరాదిన మొదలు పెడితే దక్షిణాది వరకు ఆయన పేరు మారు మ్రోగే విధంగా ఒక ఊపు ఊపేసిండు బన్నీ. అంతేకాదు జాతీయ స్థాయిలో అభిమానులను పెంచుకున్నాడు. మరోపక్క బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళా సూపర్ హిట్ అందుకొని ఆయన సత్తా ఏందో షాటి చూపించిండు. అంతకంటే ఎక్కువ జాతీయ అవార్డు ఈయన నటన గను దక్కించుకున్నాడు. మళ్ళా తెలుగు సినిమా ఖ్యాతిని ఆయన మళ్ళసారి చాటి చూపించిండు. ఇక ఇదే పనిగా ఎప్పుడైతే పుష్ప హిట్ అయిందో ఆయన తదుపరి చిత్రాల మీద మరింత ఆసక్తి నెలకొనేటట్టుగా అందరి చూపుకు ఈయన వైపే తిప్పుకున్నాడు. అంతేకాదు ఇప్పుడు రాబోయే వారం రోజులల్లా పుష్ప సినిమా సందడి చేయబోతున్నది థియేటర్ల. ఇక అందుకు తగ్గట్టుగానే బన్నీ ఇట్లా వరుస పెట్టి ప్రమోషన్లా పాల్గొంటూనే ఉన్నాడు. ఇక నిర్వాహకులు ఇట్లా వరుస పెట్టి ప్రమోషన్లు రకరకాలుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాట్నాకి వెళ్ళి మొదలు పెడితే చెన్నై, కొచ్చి అని వివిధ రకాల పాన్ ఇండియా లెవెల్ జాతీయ స్థాయిలో పలు ప్రాంతాలలో తిరిగి ప్రమోషన్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక దానికి తోడు మరిన్ని ప్రాంతాలలో తిరిగి సందడి చేయబోతున్నాడట. మళ్ళీ దీంట్లో అల్లు అర్జున్ వాళ్ళ జట్టు పుష్ప టీము అంతా మన రష్మిక మందన గిట్లా తెగ సందడి చేసుకుంటా అవుపడుతున్నది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఇటీవలనే ఒక ఫోటో ఆయనది అల్లు అర్జున్ది నిర్మాత బన్నీవాస్ది తెగ చక్కర్లు కొడుతున్నదంట. ఇక ఈ ప్రమోషన్ల భాగంగానే అల్లు అర్జున్ బన్నీవాసు యాడుకోబోతున్నట్లు ఇక సపరేట్గా ఒక వ్యక్తిగతమైన విమానంలా ఆ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండ్రంట. ఇక ఆ ఫోటో చూస్తుంటే వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటా అవుపడ్డది. ఇక ఇంతేనా ఏంది అల్లు అర్జున్తోని ఆ రోజు ప్రారంభం అయితే చాలు గది చాలా ప్రత్యేకమైన రోజు అని బన్నీవాసు కింద పెట్టిండంట. ఇక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టించా చక్కర్లు కొడుతున్నది. నెటిజన్లు రకరకాల స్పందిస్తున్నారంట. సారు తదుపరి కార్యక్రమము ఏ ప్రాంతంలో చేయబోతున్నారని ప్రశ్నిస్తున్నారంట. ఇక అల్లు అర్జున్ మొహం ఎలిగిపోతున్నదిలే అనుకుంటా నెటిజన్లు పెడుతున్నారంట. మరోపక్క ఇటీవలనే బన్నీవాసు ఇంకో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. గదే అల్లు అర్జున్ మార్కు అయిన ఏ అనే ఉంగరం పెట్టుకొని ఇక అది ఈయన పెట్టిండు. దీనికి కింద ఆయన ఏం పెట్టిండంటే కష్టము నిబద్ధతకి రూపం మన అల్లు అర్జున్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అని పెట్టడంతో అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం ఎటువంటిదో గిట్లా మనకి ఈ రూపంలోనే అవపడుతున్నది. ఇంతకు ఈ ప్రమోషనల్ కార్యక్రమాలు అనేది జాతీయ స్థాయిలో అయితే గట్టిగానే జనాలకి తీసుకుపోతున్నారు, మంచిగానే ఉన్నది. మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో పోవాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా జనాలకి సీదా తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయంటారు. ఊహించి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనాడు గంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.